ఉగాది తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో మొదటిది, ముఖ్యమైనది కూడా. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఇదే రోజున కొత్తగా పనులు ప్రారంభించట అనేది అనాదిగా వస్తున్న ఆచారం. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలకు ఉగాది పండుగే గీటురాయి. తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి రాబోయే ఏడాదంతా తలుచుకుంటూ తయారు చేసే ఉగాది పచ్చడి ఈ పండగ స్పెషాలిటీ. పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, తీపి కలయికతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలను సూచిస్తుంది. అన్నింటినీ కలిపితేనే జీవితమన్న సత్యాన్ని ప్రజలకు బోధిస్తుంది. ప్రధానంగా తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతున్న దినంగా చెప్పుకుంటున్న తమిళీలు, కన్నడిగులు, మరాఠీలు, సిక్కులు, బెంగాలీలు కూడా ఇదే రోజున పండుగ జరుపుకోవడం మరో ఆనవాయితీ. ఇక పండుగ రోజున రాశి ఫలాలు, గ్రహస్థితులు తెలుసుకోవడం కోసం నిర్వహించే పంచాంగ శ్రవణం ఉగాది పండుగకే హైలైట్. ఇక పండగ విషయానికొస్తే ఉగాదికి సంబంధించిన పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ ఈ సృష్టిని తయారు చేశాడని, అప్పటి నుంచే యుగాదిగా వ్యవహరిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు వర్షింపజేస్తాడని పెద్దల భావన. అంతేకాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. వాస్తవానికి ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్రమని, ఆది అంటే ఆరంభమని అర్థం. రెండు కలిపితే నక్షత్ర గమన ప్రారంభమని అర్థం. అందుకే ఉగాదిని తెలుగు ప్రజలంతా కాలమానినిగా పరిగణిస్తారు. తెలుగు సంవత్సరాలు మొత్తం ప్రభవ నుంచి మొదలుకొని అక్షయనామ సంవత్సరం వరకు తెలుగు క్యాలెండర్ ఇయర్స్ ఉన్నాయి. వీటిని ఓ మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలరు. అందుకే వారు పుట్టిన తర్వాత 60 ఏళ్లకు షష్ఠి పూర్తి కూడా జరుపుకుంటారు.